వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్టు కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదాయ పూర్తి చేయలేదు, SLBC పూర్తి చేయలేదు, ప్రాణాది చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇరిగేషన్ మంత్రులు, మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం. వాళ్ళేమో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు ఐదు నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది. వాళ్ళే విధంగా ప్రవర్తించిండ్రు, మేమే విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికినాయి. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం? మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే దేవాదుల ఫేజ్ 3 కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ కట్టేసి, కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయారు. అంతకన్నా ఏం చేయలే. 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలే. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టుకి కరెంటు కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలుపెట్టిండ్రు. కేసీఆర్ వచ్చి కురి చేసుకొని పూర్తి చేస్తా అన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలే. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలనే షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, అవి తీవ్రంగా ఖండిస్తాం. సార్ ఎట్లా సార్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లాంటి పరికరాలు వాడుతున్నారు అక్కడ? ఇప్పుడు
దేశంలో అత్యాధునికమైన మరి ప్లాస్మా కటర్సు బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము.